విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. కాదు. అయితే శివాజీ అనే అతను ఎంతైతే స్ట్రాంగ్ లేదా ఎంతైతే గొడవ పడ్డారో ఇటు పక్కన శోభ అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్. మరి ఎందుకు శోభతో ఏ ఒక్క రోజు గొడవ జరగలేదు మీకు? మీకు చెప్పినట్టు శోభ, అమర్, ప్రియాంక వాళ్ళు నా మీద అంత రైజ్ అయ్యే వాళ్ళు కాదు. అవుట్ ఆఫ్ భయమో లేకపోతే వీడిని ఎందుకు గెలకడం అనుకున్నారో లేకపోతే వీడు ఒక రెబల్ అని అనుకొని వదిలేసిండ్రో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎక్కువ నాతో గొడవ పడలేదు ఎప్పుడు. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ లో గొడవల తర్వాత ఎవరితో కూడా యాక్చువల్లీ నేను లాస్ట్ కి వచ్చేసరికి మీరు చూసుకుంటే నేను చాలా బాండింగ్ పెరిగిపోయింది. సో వాడు ఎప్పుడైనా బాధపడుతున్నా బోలే అన్నతో కూడా గొడవ. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు వాళ్ళకి స్టాండ్ తీసుకోవచ్చు, పక్కన వాళ్ళ పేరు చెప్తూ నువ్వు ఆయన అన్నావని ఇట్లా అని నాతో గొడవ పడితే నాకు కాలేదన్నమాట. ఆయన స్టాండ్ ఆయన తీసుకుంటాడు, మీరెందుకు ఆయనకి వత్తాసగా మాట్లాడుతున్నారు? అది మీ గేమ్, మీ ఇండివిజువల్ గేమ్. అశ్వినితో అంత మేజర్ గొడవ అయితే ఏం కాలేదు, చిన్నది. నామినేషన్ కూడా నామినేట్ చేయలేదు, అదేదో బ్లాక్ అన్నది సమ్ ఫన్ దాంట్లో చేసింది ఏదో అమర్ టాస్క్ అని. సో అశ్వినితో ఎక్కువ లేదు, కానీ మెయిన్ ఒక 1-2 people వీక్ లో పురం ఏదో 2 విలేజ్ టాస్క్లు ఉన్నప్పుడు అవును సంథింగ్ ఏదో ఇష్యూ అయింది మీకు బోలే గారికి అండ్ అశ్విని మధ్యన. తను ఏదో చెప్పగానే మీరు వెళ్ళి ఇమీడియట్ గా అక్కడ బోలే గారిని వెళ్ళి అడిగారు. అశ్వినికి నాకు అంత అవ్వలేదులేండి, బోలేకి నాకైంది. అశ్వినితో కూడా తను ఏదో అంటే మాట్లాడకపో అన్న తర్వాత మళ్ళీ 3-4 hours లో మాట్లాడింది. సో అదంత పెద్ద ఇష్యూ ఏం కానీ కాదు అసలు. అయినా మీకు అది బయట ఎపిసోడ్స్లో ఎంత వస్తుందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మేము గేమ్ ఆడతాం, గొడవ పడతాం, నామినేషన్స్ అయితే గొడవ పడతాము. సో శివాజీ అన్న నెక్స్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్ వీక్లో కూడా దోశలు వేసి పెట్టిండు నాకు, నేను ఆయనకి వెళ్ళి ఫుడ్ చేసి పెట్టిన. సో ఆయనకి చేయబాలేకపోతే చాలాసార్లు వెళ్ళి నేను స్ప్రే కొట్టడం కానీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ నాకు తెలుసు అని చెప్పేసి. సో అదంతా సో అంతా ఏదో రైవలరీ ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలు ఉంటే అవన్నీ జరగవు అసలు. ఫస్ట్ ఎవరు చెప్పట్లేదు, బట్ ఏమంటుందంటే అంటే నా సింపుల్ లాజిక్ ఒకటి ఏంటంటే ఇప్పుడు నన్ను ఆపే పర్సన్తో నన్ను డిఫెండ్ చేసుకొని నేను ఫైట్ చేస్తా తప్ప నేను సో ప్రతి ఒక్కళ్ళతో నేను ఫైట్ చేయడానికి అక్కడ లేను. మా వర్షన్ అంటే ఆడియన్స్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మీకు ప్రీవియస్ సీజన్స్ చూస్తే కూడా మిమ్మల్ని అందరినీ అంటే బిగ్ బాస్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని ఏదో రకంగా ఓన్ చేసుకుంటారు కామన్ ఆడియన్స్. అది గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్ రీజన్, అది మంచి చేసినా చెడు చేసినా ఓన్ చేసుకుంటారు. మీ దగ్గర ఎంత ప్లస్ ఉందో ఇది ఒక్కటి అంత బాగా రివర్స్. అంటే జనాలు ఒక స్టేజ్లో ఎలా ఫీల్ అయిపోయారంటే అరే ఏమైంది గౌతమ్కి, ఇంత మంచిగా ఆడుతున్నాడు కదా, టాస్క్లు ఇంత బాగా ఆడుతున్నాడు, కంబ్యాక్ ఇంత బాగా వచ్చాడు, ఎందుకు ఊరికి అనవసరంగా అతను గొడవపడతాడు అంటే అక్కడ అదొక క్వశ్చన్ రేజ్ అయింది. రెండో క్వశ్చన్ ఏంటంటే ఇది జనరల్ పర్స్పెక్టివ్. సినిమాలో ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. సో హీరోని గుర్తుపెట్టుకుంటారు, విలన్ గుర్తుపెట్టుకుంటారు. సో హీరో అనేవాడు విలన్తో కొట్టబడాలి, విలన్ అనేవాడు హీరోతో కొట్టబడాలి. సో ఇలా ఏమైనా జరుగుతుందా అక్కడ? అట్లేం లేదు. సో అంటే మేజర్ గా నాకు అనిపించిన అభిప్రాయాలు మిమ్మల్ని చాలా ఓన్ చేసుకున్నారు జనాలు. అంటే లైక్ లుక్స్ వైజ్ అనుకోండి, లేకపోతే పర్సనాలిటీ వైజ్ అనుకోండి, లేకపోతే గేమ్స్ వైజ్ అనుకోండి, అండ్ ఈవెన్ అంటే లైక్ మీరు ఇండిపెండెంట్ గా ఆడుతున్న బాగా ఓన్ చేసుకున్నారు జనాలు, కాదనట్లేదు. అండ్ ఈవెన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా. ఇప్పుడు బయట జరిగే విషయాలు నాకు తెలియదు కదా. సో అక్కడ నాకు బేసిక్ గా అక్కడ ఏంటంటే అన్ని మన అభిప్రాయాలు, మన స్టాండ్స్. సో ఇప్పుడు మీరు ఏదైతే నెగిటివ్ అయింది అని కొంచెం మందికి నచ్చలేదు అన్నారో ఆయనతో గొడవపడ్డం, కొంచెం మందికి అంటే నువ్వు ఇంత చిన్నపిల్లాడు అయి ఉండి యు ఆర్ క్వశ్చనింగ్ సమ్వన్ హూ ఈస్ నాట్ ఏబుల్ టు, అంటే ఇంకా ఏ కంటెస్టెంట్ క్వశ్చన్ చేయలేకపోతున్న పర్సన్ నువ్వు క్వశ్చన్ చేసినావు అని అక్కడ నాకు చాలా మంది మెచ్చుకున్నారు. సో అందరు ఆడియన్స్ ఒకటేలా చూడరు కదా. నాకు అనిపించింది ఆ మూమెంట్ లో నేను చేసిన, సో నా అభిప్రాయాలు చెప్పిన, అది మీరు అన్నది 100% పర్సీవ్ చేసుకుంటారు అన్నది నా చేతిలో లేదు. మీరు అన్నది 100% రైట్. ఈ కన్వర్సేషన్స్ లో మళ్ళీ 2 సార్లు 3 సార్లు మరి నాగార్జున గారి దగ్గర కూడా ఇష్యూ రేజ్ చేస్తే అక్కడ కూడా మీకు అసలు అంటే నాగార్జున గారు వర్షన్ చెప్పారు, బట్ స్టిల్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ హిస్ వర్షన్. అంటే ఇట్ వాస్ క్లియర్ గౌతమ్ అలా కాదు అని మీ ఇద్దరి మధ్య ఏదైతే తగాదో లేదా ఏదో ఇష్యూ అయితే దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు, లేదా ఆయన వర్షన్ ఇచ్చారు. అప్పటికి మీరు ఊరికే ఉన్నా కూడా నెక్స్ట్ డే వచ్చినప్పటికీ మళ్ళీ మా నామినేషన్స్ లో మళ్ళీ సేమ్ అంటే ఆ ప్రాబ్లం ఇంకా నాకు అట్లే ఉంది, నాకు సాల్వ్ కాలేదన్నట్టు మళ్ళీ దాన్ని రేజ్ చేశారు. సో అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా వీకెండ్స్ లో మనకు చెప్పే పాయింట్స్ ఏదైతే ఉంటుందో అది ఒక పొలిటికల్ పర్స్పెక్టివ్. అంటే ప్రూఫ్స్, యూ నీడ్ ప్రూఫ్స్ టు ఎక్స్ప్లెయిన్ సర్టెన్ థింగ్స్ అన్నట్టు ఉంటుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎమోషన్స్. సో మోరల్లీ రైట్ అవ్వడం వేరు, పొలిటికల్లీ రైట్ అవ్వడం వేరు.
సో ఇది నా నామినేషన్స్ లాస్ట్ వీక్ నామినేషన్స్లో కూడా నేను చెప్పిన విషయం ఏంటంటే సో అన్నిటికీ అన్ని ప్రూఫ్స్ ఉండకపోవచ్చు, కానీ మీరు సైకలాజికల్ పర్స్పెక్టివ్లో డ్రా చేసుకొని చూసుకుంటే అసలు నాకెందుకు అట్లా కోపం వచ్చింది, నాకెందుకు అట్లా వచ్చిందని నా పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే దేర్ విల్ బీ ఎ రీజన్. సో ఆ రీజన్ అది అందరికీ అది ఒక ప్రూఫ్తోని అది మనము ముందు పెట్టలేకపోవచ్చు. సో అది నా పాయింట్, అందుకే ఆ ఎమోషన్కి కనెక్ట్ అయింది చాలామంది. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.